నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. దశాబ్ద కాలంగా కోట్లాది మంది కార్మికులు వేతన జీవులు ఎదురుచూస్తున్న శుభవార్తకు ఎట్టకేలకు సమయం దగ్గర పడుతోంది. 2014 తర్వాత అంటే దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. నిజానికి ఇది అంకెల మార్పు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించే మరో ముందడుగు. ఇదే సమయంలో ప్రస్తుతం అందుతున్న 1,000 రూపాయల కనీస పింఛను ఏమాత్రం సరిపోవటం లేదు. దాన్ని 7,500కు పెంచాలని పెన్షనర్లు చేస్తున్న పోరాటానికి కూడా పాజిటివ్ సంకేతాలు అందుతున్నాయి. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే ఉద్యోగులకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు అందుతాయి? ఈపీఎఫ్ వేతన పరిమితి, కనీస పింఛన్పై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన కసరత్తు జరుగుతోంది? ఈ పరిణామాలపై నిపుణులు, కార్మిక సంఘాలు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు జల్లిగం శ్రీనివాస్ గారు, రిటైర్డ్ రీజనల్ పీఎఫ్ కమిషనర్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిపుణులు హైదరాబాద్ నుంచి, అలాగే సుంకరి మల్లేశం గారు, బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు, ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సభ్యుడు హైదరాబాద్ నుంచి. ఇరువురికి నమస్తే సార్. సార్, ముందుగా శ్రీనివాస్ గారు, కేంద్రం ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యం ఏంటి? ఇటీవల ఆర్థిక శాఖ ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంచిందనే వార్తలు వచ్చాయి. ఇది ఇప్పుడున్న వేతన పరిమితి 15,000 ఏదైతే ఉందో అది 1 సెప్టెంబర్ 2014 నుంచి అమల్లోకి ఉంది. దాదాపు 12 సంవత్సరాలు అయింది. చాలా కాలంగా కార్మిక సంఘాలు ఈ డిమాండ్ని చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాల్లో కనీస వేతనం కూడా ఈ ఈపీఎఫ్ వేతన పరిమితిని దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మినిమం వేజ్ 18,000 ప్లస్ 3,000 డిఏ ఉండడం మూలాన చాలామంది అర్హులైన కార్మికులు ఈ పథకాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీని గురించి చాలా కాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా గత జనవరిలో ఒక ప్రజా ప్రయోజన వర్గంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలించమని కేంద్ర కార్మిక శాఖకి ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటి ఫలితంగా ప్రస్తుతం 25,000కి పెంచడం మంచి పరిణామంగా భావించవచ్చు. దీనివల్ల ఎక్కువ మంది కార్మికులు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి. మల్లేశం గారు, ఇదే సమయంలో కనీస పింఛన్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వేతన పరిమితి, పింఛన్ విషయంలో ఈపీఎఫ్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అసలు ఏం జరుగుతోంది? కనీస పెన్షన్ అయితే ప్రస్తుతం 1,000 రూపాయలు ఈపీఎస్ 95 పెన్షనర్స్ ఇవ్వడం జరుగుతూ ఉందో అది 2014లో దాదాపు 12 సంవత్సరాల క్రితం 1,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అప్పుడు కార్మిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు బండారు దత్తాత్రేయ గారు 1,000 రూపాయలు కనీస పెన్షన్ చేశారు. 12 సంవత్సరాలు 2014 నుంచి ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత కూడా అదే 1,000 రూపాయలు ఉండడం మూలంగా చాలామంది కార్మికులకు ఇబ్బందికరంగా ఉంది. చాలా రాష్ట్రాలలో వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షన్, రకరకాల పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయో అది దాదాపుగా 3,000, 4,000 రూపాయలు కూడా ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది జీవితకాలం మొత్తం కూడా ఒక ఉద్యోగంలో పనిచేసి ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా వారికి 1,000 రూపాయలు పెన్షన్ అనేటువంటి ఇది న్యాయబద్ధం కాదు అనే విషయంపైన చాలా సంవత్సరాల నుండి కార్మిక సంఘాలు దీన్ని అడుగుతూ ఉన్నాయి. భారతీయ మజ్దూర్ సంఘం కూడా దీన్ని పెంచాలని ప్రభుత్వంతో అడుగుతూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంబడే ప్రభుత్వం దాన్ని పెంచడానికి కోసం ఈ కసరత్తు చేస్తుందనే విషయం తెలిసింది. కాబట్టి కనీస పెన్షను ఎట్లయితే ఈ 15,000 ఉన్నటువంటి సీలింగ్ని 25,000 అనేటువంటి ఈ మధ్యకాలంలో పేపర్లో రావడం జరుగుతుందో, యాక్చువల్గా భారతీయ మజ్దూర్ సంఘం ఈ 15,000 రూపాయలు అనేటువంటి సీలింగ్ని 30,000 చేయాలని అడుగుతూ ఉన్నాం మనం. తర్వాత 30,000 చేస్తూ కనీస పెన్షన్ని 7,500లకు పెంచాలని అదేవిధంగా అనేటువంటి మన డిమాండ్ ఉంది. ఇప్పుడు దాన్ని పెంచేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి తొందరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కనీస పెన్షన్ 1,000 రూపాయల నుంచి పెంచేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆశిస్తూ ఉన్నాం. రైట్ అండి. శ్రీనివాస్ గారు, వేతన పరిమితి పెరిగితే ఒక సగటు ప్రైవేట్ ఉద్యోగికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి మార్పులు వస్తాయి? వేతన పరిమితి పెరగడం వల్ల చాలా కాలంగా ఉదాహరణకి ఇప్పుడు తీసుకుంటే దాదాపు 8 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో ఈ వేతన పరిమితి మూలంగా, ఎందుకంటే 2014లో అమెండ్మెంట్ చేసినప్పుడు 15,000కు మించి ఉన్న వాళ్ళు పెన్షన్ స్కీమ్లో చేరకూడదని అనర్హులుగా ప్రకటించారు. అందువల్ల దాదాపు 50 లక్షల మంది పెన్షన్ పథకానికి దూరంగా ఉన్నారు. అదేవిధంగా 15,000కు మించి ఉద్యోగం పొందుతున్న చాలా చిరుద్యోగులు కూడా ఈపీఎఫ్ పథకానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి.
అందుకని ఈ వేతన పరిమితి పెంచడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ పథకం పరిధిలోనికి వచ్చి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. దీనివల్ల ప్రత్యక్షంగా ఎక్కువ మంది ఈ పథకంలోకి రావడం వల్ల వారికి లాభం కలుగుతుంది. పరోక్షంగా చెప్పాల్సి వస్తే ఈ పథకంలో చేరడం వల్ల వాళ్ళకి సేవింగ్స్లో పిఎఫ్లో నిధులు లభ్యత పెరుగుతుంది. యజమాన్య చందా కట్టడం వలన వారికి నిధుల లభ్యత పెరుగుతుంది. సరైన సమయంలో ఎక్కువ నిధులు విరమించుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఈ చెల్లింపులు చేస్తారు? గతంలో 6,500 జీతం ఉన్నప్పుడు, మినిమం వేజ్ ఉన్నప్పుడు, తర్వాత 15,000 ఉన్నప్పుడు, ఇప్పుడు ఏంటి తేడా ఎలా వస్తుందంటారు? ఇప్పుడు 15,000 ఉన్నప్పుడు కార్మికుడి చందా 1,800, యజమాన్యం చందా 1,800 చెల్లించాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే వేతన పరిమితి 25,000కు పెంచారో యజమాన్యం చందా 3,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా కార్మికుడు వేతనంలో నుంచి 3,000 చెల్లించాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళకి పొదుపుని అలవాటు చేసి పొదుపు లభ్యత పెరుగుతుంది. ఈ పొదుపు వల్ల ఏంటంటే ఈపీఎఫ్ఓలో ఉన్న వివిధ అవసరాలకి అడ్వాన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి నిధుల లభ్యత పెరుగుతుంది. అదేవిధంగా యజమాన్యం 1,800 నుంచి 3,000 రూపాయలు పెంచడం వల్ల వీళ్ళకి 1,200 రూపాయలు అదనంగా లాభం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా లాభమైన అంశమే అని చెప్పవచ్చు. రైట్. మల్లేశం గారు, ప్రస్తుతం ఈపీఎస్ పింఛన్ ఏ ప్రాతిపదికన లెక్కిస్తున్నారు? ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? కార్మిక సంఘాలు ఎలాంటి సంస్కరణలు కోరుతున్నాయి? యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ యొక్క క్యాలిక్యులేషను ఈపీఎస్ 95 కింద పెన్షనబుల్ శాలరీ దాన్ని మల్టిప్లై చేయడం మన పెన్షనబుల్ సర్వీస్తో మల్టిప్లై చేస్తారు. చేసిన తర్వాత దాని యావరేజ్ ఆఫ్ 70 years 70తో బాగా చేయడం జరుగుతుంది, డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా పెన్షనబుల్ శాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ డివైడ్ బై 70 ప్రస్తుతం ఉన్నటువంటి ఫార్ములా. దీని మూలంగా ఈ ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఇప్పుడు చేసి ఈపీఎస్ చేసినట్టు ఈపీఓ చేసినటువంటి ఎత్తుందో అది 60 months యావరేజ్ శాలరీ తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. పెన్షనబుల్ శాలరీ లాస్ట్ డ్రాన్ శాలరీ తీసుకోకుండా. ఇప్పుడు సగటున గవర్నమెంట్ ఉద్యోగులకి అయితే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు లాస్ట్ డ్రాన్ శాలరీని డివైడ్ చేయడం, దాన్ని 50% ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ శాలరీ తీసుకొని పెన్షన్ లెక్కింపడం జరుగుతుంది. ఆ రకంగా కాకుండా ప్రావిడెంట్ ఫండ్లో మాత్రము 60 months యావరేజ్ శాలరీ తీసుకొని లాస్ట్ మంత్ నుంచి 60 months బ్యాక్ తీసుకుంటారు. దాన్ని క్యాల్కులేషన్ చేసి 50% దాన్ని 50% ఇవ్వడం మూలంగా చాలామంది కార్మికులకు పెన్షన్ అనేటువంటిది తక్కువ పొందడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా ప్రోరేటా పద్ధతి 2014 తర్వాత ఈ ప్రోరేటా పద్ధతి అనేటువంటిది తేవడం జరిగింది. 2014 వరకు 15,000 మీద చేయడం, 2014 తర్వాతనేమో అప్పుడు 6,500 మీద చేయడం. ఈ రకంగా ప్రోరేటా పద్ధతిలో చేయడం మూలంగా మరీ పెన్షన్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. కాబట్టి అన్ని కార్మిక సంఘాలు, భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా ప్రభుత్వంతో మనం డిమాండ్ చేసిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా లాస్ట్ డ్రాన్ శాలరీ అవుతున్నదో అతను రిటైర్ అవుతున్నప్పుడు ఏదైతే బేసిక్ వేజెస్ ఉంటుందో ఆ బేసిక్ వేజెస్ 50% తీసుకొని దాని మీద లెక్కింపు చేసి పెన్షన్లు చెల్లించాలనేటువంటిది మన యొక్క డిమాండ్. మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా అయితే లెక్కలోకి పరిలోకి తీసుకుంటారు పెన్షన్ల చెల్లింపులు, అదే పద్ధతిలో కూడా ఈపీఎస్ 95 ఉన్నటువంటి కార్మిక వర్గానికి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఈ 15,000 లిమిట్ అయితే ప్రస్తుతం 25,000 చేయాలంటే అంటూ ఉన్నారో 25,000 చేయడం మూలంగా 25,000 శాలరీ మీద లెక్కింపడం జరుగుతుంది పెన్షన్. అప్పుడు 25,000 మీద పెన్షన్ లెక్కించడం మూలంగా పెన్షన్ కూడా ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇవన్నిటి కూడా మినిమం థ్రెషోల్డ్ లిమిట్ పెంచాలనేటువంటి డిమాండ్ కూడా కనీస పెన్షన్ దృష్టిలో పెట్టుకుని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు 25,000 వేతనంతో 60 నెలలు చేసిన తర్వాత కానీ ఆ 25,000 వేతనంకి తగ్గట్టుగా పెన్షన్ వస్తుందా? ఇంకా ఏదైనా పద్ధతి ఉందా లెక్కించడానికి? అది మీరు చెప్పినట్టుగా కరెక్టు. 25 నెలలు 25,000 శాలరీ ఒక 60 నెలలు చేసిన తర్వాత 25,000 ఆ పనిలోకి తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అతను రిటైర్మెంట్ అవుతాడు ఒకవేళ శాలరీ 25,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ ఈ సీలింగ్ పెరిగినప్పుడు అది 25,000 ఈ 60 నెలల కాలంలో 25,000 సీలింగ్ 30,000 అయింది అనుకుందాం. ఆ 30,000 రిటైర్ అయితే 30,000నే డివైడ్ చేసి 50% తీసుకొని దాని మీద పెన్షన్ లెక్కింపు చేయాలని మనం అంటూ ఉన్నాం. 60 నెలలు యావరేజ్ చేయడం మూలంగా 60 నెలల కాలంలో కొంత అతనికి జీతాలు పెరగవచ్చు, తగ్గవచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు. అది ఆ రకంగా 60 నెలల కాలంలో అయితే శాలరీ ఇంక్రీజ్ అవుతుందో, బేసిక్ వేజ్ ఇంక్రీజ్ అవుతాయో దాని మీద పెన్షన్ వర్కౌట్ చేయడం మూలంగా ఎక్కువ పెన్షన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. అది అన్ని కార్మిక సంఘాల యొక్క డిమాండ్, భారతీయ మజ్దూర్ సంఘం యొక్క డిమాండ్ కూడా.
రైట్ సార్. అంటే మనం ఒక చిన్న విరామం తీసుకుని వద్దాం. ఈ లోపల ఒకే వేతనం ఉన్నవారు ఎగ్జాంపుల్ కింద మీరు ఏమైనా క్యాల్కులేట్ చేసి ఉంచితే కనుక మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకున్నాం సార్. ఎగ్జాంపుల్గా ఒక వేతనం 15,000 జీతం ఎంత ఉంది, 10 సంవత్సరాలు 6,500, 10 సంవత్సరాలు 15,000, 10 సంవత్సరాలు 25,000 జీతం తీసుకుంటే ఒకేసారి జాయిన్ అయిన వాళ్ళు, ఎక్కువ వేతనం పొందుతున్నవారు, అలాగే తక్కువ వేతనం పొందుతున్నవారు, ఈ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీరు రెడీ చేసుకుంటే మనం విరామం తర్వాత మాట్లాడుకుందాం సార్. శ్రీనివాస్ గారు, ఈపీఎస్ కనీస పింఛన్ను 7,500కు పెంచితే ఈపీఎఫ్ఓ నిధులపై ఎంత భారం పడుతుంది? ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు సమకూర్చాల్సి ఉంటుందా? ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అనేది పూల్డ్ ఫండ్ విధానంలో నిర్వహించబడుతుంది. ఇదంటే వ్యక్తిగత ఖాతాలు లెక్క లేకుండా మొత్తం అమౌంట్ అంతా పూల్డ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కనీస పెన్షన్ 7,500 పెంచడం అనేది చాలా ఆర్థిక అంశాలతో కూడింది. ఇది ఫండ్ నిర్వహణలో అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎంత వ్యయం చేయాల్సి ఉంటుంది అన్న లెక్కలు వేయాల్సి వస్తుంది. ఇది మనకు అందుబాటులో ఉన్న 2018-19 యాక్చువేరియల్ వాల్యుయేషన్ రిపోర్ట్లో పెన్షన్ ఫండ్లో దాదాపు 39,000 కోట్లు లోటు చూపించారు. ఇదే సమయంలో 1/9/2014 నుంచి కనీస పెన్షన్ 1,000 రూపాయలు పెంచినందుకు గవర్నమెంట్ దాదాపుగా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఈపీఎఫ్ఓకు అదనంగా అందిస్తుంది. అయితే గతంలో ఒకసారి లెక్కలేసినప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే దాదాపుగా 4,500 కోట్లు, 3,000 పెన్షన్ ఇస్తే దాదాపుగా 10,000 కోట్లు కావాల్సి వస్తుందని ప్రాథమిక అంచనాలకు వచ్చారు. అదేవిధంగా 7,500 కావాలంటే ఇంకా అంచనాలు చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్కి ఆర్థిక భారంతో కూడిన వ్యవహారం కాబట్టి ఇంత మొత్తంలో పెంచడానికి కొద్దిగా నిర్ణయం తీసుకోవడం లేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే యాక్చువేరియల్ వాల్యుయేషన్లో వచ్చిన లోటుని మాత్రం ఈపీఎఫ్ఓ తమ యొక్క డాటాని యాక్చువేరియల్ వాల్యుయేషన్లో మెయిన్ డెఫిసిట్ రావడానికి కారణం ఈపీఎఫ్ఓలో ఉన్న లార్జ్ డేటాబేస్లో అన్ని అంశాలతో కూడిన అంటే మెంబర్ ఏజ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, సర్వీస్ డ్యూరేషన్ పీరియడ్ అని ఇవ్వడంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. పూర్తి ఖచ్చితమైన డేటా ఇవ్వలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఒక ఎక్సర్సైజ్ చేసి ఖచ్చితమైన డేటా ఇస్తే యాక్చువేరియల్ వాల్యుయేషన్లో కూడా డెఫిసిట్ తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే డెఫిసిట్ తగ్గుతుందో ఖచ్చితంగా పెన్షన్, ఎందుకంటే అది స్వయం నియంత్రిత ఫండ్ కాబట్టి పెంచే అవకాశం ఉంది. గతంలో కూడా పెన్షన్ ఫండ్ 1995లో ప్రారంభించిన తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత అప్పుడు యాక్చువేరియల్ డెఫిసిట్ ప్రాఫిట్లో చూపించినప్పుడు 3%, 4% రిలీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గవర్నమెంట్ నిధులు ప్లస్ యాక్చువేరియల్ రిపోర్ట్తో రెండిటికి అంచనా వేసి నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశంగా భావించవచ్చు. ప్రస్తుతం మాత్రం 3,000 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయేమని భావిస్తున్నాను. శ్రీనివాస్ గారు, మీరు 3,000 అంచనాకు వచ్చారు. సరే, ఫండ్ వాల్యూ ఇంత ఉంది కాబట్టి 3,000 అంచనాకు వచ్చారు, బాగుంది. ఒక వ్యక్తిగత ఉద్యోగి, ఏదైనా ఒక సగటు ఉద్యోగి తాను లెక్క వేసుకున్నప్పుడు 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను, నేను 10 సంవత్సరాలు 6,500 వేతనంపై ఈపీఎస్ చెల్లించడం జరిగింది, అలాగే కొంత సమయం 15,000 వేతనంపై చెల్లించడం జరిగింది, మరికొంత సమయం 25,000 వేతనంపై చెల్లించడం జరిగింది అనుకున్నప్పుడు తాను లెక్క వేసుకుంటానికి ఆ వెబ్సైట్ పోర్టల్ సహకరించడం లేదు, దానిలో డేటాయే ఉండడం లేదు, ఈపీఎస్కి సంబంధించి సరిగా ఉండటం లేదు. కాబట్టి క్యాల్కులేట్ చేయటము, దానికి సంబంధించి అసలు పెన్షన్ తీసుకునే సమయానికి ఏ విధంగా లెక్క వేశారు అని చెప్పేసి అతనికి చెప్పడం జరుగుతుందా, ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? ఏ ఉద్యోగికైనా పెన్షన్ పొందినప్పుడు అతనికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని ఒకటి ఇస్తారు. దాంట్లో అతని మొత్తం సర్వీస్ ఎంత, ఏ పీరియడ్లో ఎంతవరకు, ఏ పీరియడ్కి ఎంత లెక్క చూశారు, ఆ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొద్దిగా డీటెయిల్గా ఉండదు. మీరు అన్నట్టు వెబ్సైట్లో ఆ క్యాలిక్యులేషన్స్ కొద్దిగా కరెక్ట్గా రావడం లేదు. కానీ ఎప్పుడైతే 19/2014లో ఇది అమెండ్మెంట్ చేశారో అది చాలా అంటే సర్కులర్లలో అవైలబుల్ ఉంది పెన్షన్ క్యాలిక్యులేషన్. 19/2014 తర్వాత ఏంటంటే 14 నుంచి 60 నెలల శాలరీ యావరేజ్ పెన్షనబుల్ శాలరీ కింద తీసుకొని 14 తర్వాత ఉన్న సర్వీస్ని ఒక విధంగా లెక్కిస్తారు. ఒక పార్ట్లో ఫార్ములా మాత్రం సేమ్, పెన్షనబుల్ సర్వీస్ ఇంటూ పెన్షనబుల్ శాలరీ డివైడెడ్ బై 70. 19/2014కు ముందు అంటే ఈ 60 నెలల వేతన యావరేజ్ తీసినప్పుడు 19/2014 కంటే ముందు
ఎక్కువ సాలరీ ఉంటే ఈ యావరేజ్ సాలరీని, తక్కువ సాలరీ ఉంటే అది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏది తక్కువ ఉంటే అది. కాబట్టి అది ఖచ్చితంగా ఆగస్టు 2014లో ఉన్న శాలరీగా మనం పేర్కొనవచ్చు. 19/2014కు ముందు ఉన్న ఫార్ములాని ఆగస్టు 2014లో ఉన్న శాలరీ తోటి 19/2014 తర్వాత ఉన్న సర్వీస్కి ఈ 60 నెలల యావరేజ్తో క్యాలిక్యులేట్ చూసుకుంటే వాళ్ళ పెన్షన్ లెక్క దాదాపుగా సరిపోయే అవకాశం ఉంది. ఇది కొద్దిగా అంబిగ్యూటీ ఉండడం వల్ల అందరికీ కొద్దిగా అయోమయంగా గురవుతున్నారు. తప్పితే ఫార్ములా మాత్రం క్లియర్గా ఉంది. రైట్ అండి. మల్లేశం గారు, ఈ రెండు నిర్ణయాలు అమల్లోకి రావాలంటే ఇకపై ఎలాంటి ప్రక్రియ పూర్తవ్వాలి? సిబిటి, కేంద్ర మంత్రివర్గం, గెజెట్ నోటిఫికేషన్ వంటి దశలు ఎలా ఉంటాయి? ఎంతకాలం పట్టొచ్చు? ఇది వెంబడే అమల్లోకి రావచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద సమస్య, ఎక్కువ సమయం పెట్టేట్టు అవకాశం లేదు. ఇది చాలా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్. అన్ని కార్మిక సంఘాలు, భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక రోజుల ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఈపీఎస్ 95 పెన్షనర్ సంఘాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. సిబిటీలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో కూడా మా మెంబర్లుగా మేము కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది. మనకు దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు మనకు దాదాపుగా నిధులు ఉన్నాయి దీంట్లో, ఈ యొక్క ఈపీఎస్ 95 సంబంధించిన వరకు. ఈ 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి నిధులలో ఉండేటువంటి మన యొక్క వడ్డీ, ఇంట్రెస్ట్ ఏది వస్తుందో ఆ వడ్డీని దృష్టిలో పెట్టుకుంటే మనం దాదాపుగా ఇప్పుడున్నటువంటి కార్పస్ను మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అలౌ చేయాలా ఈపీఎస్ 95 పెన్షనర్స్కి పెన్షన్ పెంచడానికి కోసం అనే నిర్ణయం సిబిటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంబడే మీరు చెప్పినట్టుగా దీన్ని అమలు చేయడానికి కోసం క్యాబినెట్ ఆమోదించినటువంటి వెంబడే గెజెట్ నోటిఫికేషన్ అవుతుంది, అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ ద ఈపీఎస్ 95 పెన్షనర్స్ అవుతుందో దీన్ని ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా, ఏదైతే ఇప్పుడు మినిమం యొక్క థ్రెషోల్డ్ లిమిట్ అయితే ప్రస్తుతం 15,000ని 25,000కు పెంచడానికి కోసం ప్రయత్నం జరుగుతుందంటే వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని యాక్చువల్గా అన్ని కార్మిక సంఘాలు 30,000 అడుగుతూ ఉన్నాయి. డబల్ చేయాలి. ఎందుకంటే 2014లో దాన్ని 15,000 చేయడం జరిగింది. 2014 కంటే ముందు 2001లో 6,500 ఉండేది థ్రెషోల్డ్ లిమిట్. 2001 నుంచి 14కు వచ్చే వరకు దాన్ని 15,000 చేశారు. అంటే డబుల్ కంటే ఎక్కువ చేశారు. ఇప్పుడు 2015 తర్వాత ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. అంటే దాదాపుగా ఇది 12-13 సంవత్సరాలు అవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ 15,000ని 30,000 చేయడానికి కోసం ఇది శాస్త్రీయంగా కూడా సైంటిఫిక్గా రీజనింగ్ ఉంది. 25,000 అనేటువంటిది పేపర్లో చూస్తాం. అది కాకుండా 30,000 చేయాలని మనం ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే దీన్ని ఎంబడే పెన్షన్ పెంచేటువంటి విషయం అవుతుందో మినిమం పెన్షన్, ఇది చాలా పెద్ద విషయం ఏం కాదు. సిబిటి నిర్ణయం ఉంది, హైపవర్ కమిటీ నిర్ణయం ఉంది. అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో లేబర్ స్టాండింగ్ కమిటీ వాళ్ళ రికమెండేషన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంబడే నిర్ణయం చేస్తా అనుకుంటున్నాం. నిర్ణయం అయిన వెంబడే అది గజెట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ పెన్షనర్స్ దాదాపుగా 1,000 రూపాయల కంటే తక్కువ పొందేటువంటి కార్మికులు ఈరోజు పెన్షనర్స్ దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్స్ యొక్క సంఖ్య 86 లక్షలు ఉంది. 86 లక్షల్లో 1,000 రూపాయల కంటే తక్కువ పొందేటువంటి వాళ్ళు 32 లక్షల మంది ఉన్నారు. అంటే 32 లక్షల మందికి 1,000 రూపాయల కంటే తక్కువ పొందుతూ ఉన్నారు. కాబట్టి 1,000 రూపాయలు అంటే ఈ రోజున చాలా మినిమం పొందేటువంటి పెన్షన్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంబడి పెంచాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా ఈ యొక్క మినిమం పెన్షన్ పెంచాలని మొన్న రాంచీలో జరిగినటువంటి బిఎంఎస్ ఆల్ ఇండియా కేంద్రీయ కార్యసమితి నిర్ణయం చేసింది. రేపు ఆగస్టు 17వ తేదీ నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమం చేయాలా. ఈ మినిమం పెన్షన్ ప్రభుత్వం డిలే చేస్తూ ఉంది పెంచడం లోపల. ఈ జాప్యాన్ని నిరసిస్తూ వెంబడి దీని నిర్ణయం జరగాలని కూడా బిఎంఎస్ నిర్ణయం చేసుకుంది. రేపు 17 ఆగస్టు నాడు దేశవ్యాప్తంగా మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క డిమాండ్ మద్దతు. మీకు ఎలాంటి హామీలు, సంకేతాలు అందుతున్నాయి? ఎంత మినిమం పెన్షన్ ఉండే ఆస్కారం ఉంది? లాస్ట్ జరిగినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో కూడా మన యొక్క సిబిటి చైర్మన్ గారు, సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు శ్రీ మన్సుఖ్ మండేవార్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. తప్పకుండా దీన్ని తొందరలోనే దీన్ని ఇంక్రీజ్ చేస్తానని. అమౌంట్ విషయం పైన వాళ్ళు ప్రతిపాదన చేయలేదు. కానీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం పైన పాజిటివ్గా మేము పరిశీలిస్తూ ఉన్నాను. ఇది తొందరలోనే క్యాబినెట్కి తీసుకెళ్లి దీన్ని ఆమోదం పొందే ప్రయత్నం నేను చేస్తాననే విషయం పైన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు అది అష్యూరెన్స్ సిబిటికి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని అమల్లోకి రావడంలో జాప్యం జరుగుతోంది. అది ఆందోళన అందరిది కూడా. అంటే ఇప్పుడు గతంలో రిటైర్ అయిన వాళ్ళు ఎంతో కాలంగా తక్కువ పెన్షన్తో బతుకుతున్న వాళ్ళకి ఇప్పుడు ఈ నిర్ణయం అమలుతో ఏమైనా పెన్షన్ పెరుగుతుందా? తప్పకుండా. ఇప్పుడు మినిమం పెన్షన్ 1,000 రూపాయల నుంచి పెంచినప్పుడు ప్రస్తుతం పొందుతున్నట్టు 1,000 రూపాయల నుంచి ఏదైతే మనం 7,500 అడుగుతా ఉన్నాం, 7,500 రూపాయలు పెరుగుదల
దానికి అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వీడిఏతో లింక్ చేయాలంటా ఉన్నాం. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి కరువు భత్యం యాడ్ అవుతున్నట్టుంటే ప్రతిసారి మినిమం పెన్షన్ పెంచాలనేటువంటి డిమాండ్ ఉండదు. ఇంకా ఎప్పుడోసారి వర్కర్లకి ఉపశమనం పొందుతూ ఉంటారు. అట్లాగే వీడియోతో పాటుగా ఈ మెడికల్ సౌకర్యం ఇప్పుడు దాదాపుగా వృద్ధాప్యంలో వారికి ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం మూలంగా ఈ పొందుతున్నటువంటి నామమాత్రం పెన్షన్తో ఈ మెడికల్ సౌకర్యం లేకపోవడం మూలంగా ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈఎస్ఐ లాంటి సౌకర్యాన్ని ఆల్ పెన్షన్ ఈపీఎస్ 95 పెన్షనర్స్కి ఈఎస్ఐ సౌకర్యం ఇచ్చే రకంగా లేదా ఇతర ఆయుష్మాన్ భారత్ పేరు మీద మెడికల్ సౌకర్యం బెనిఫిట్ పొందాలిచ్చే విధంగా ఈ సౌకర్యం కల్పించాలంటూ కూడా ఆ యొక్క భారతీయ మధ్య సంఘ డిమాండు. ఇది జరిగినట్టుంటే దాదాపుగా 86 లక్షల మంది పెన్షనర్స్ ఇప్పుడున్నారు. ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ ఈపీఎస్ 95కి సంఖ్య కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత లక్షలాది మంది ఉన్నటువంటి పెన్షనర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే ఉపశమనం పొందడానికి కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకొని అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఉద్యోగులు చాలా మంది ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. వేతన పరిమితి పెరిగితే చేతికొచ్చే జీతం తగ్గుతుందా లేక దీర్ఘకాలంలో లాభాలే ఎక్కువగా ఉంటాయా? ఖచ్చితంగా వేతన పరిమితి పెరగడం వల్ల చేతికొచ్చే జీతం తగ్గుతుంది. అయితే దీర్ఘకాలికంగా లభించే లాభాల దృష్ట్యా చూస్తే ఈ వేతన తగ్గింపుని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈపీఎఫ్ఓ తమ అడ్వాన్సెస్ విత్డ్రాల్ నిబంధనల్ని చాలా సరళీకృతం చేసింది. అంటే దాదాపు ఇప్పుడు 15,000 వేతనం పొందుతున్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లు 1,800 డిడక్ట్ అయ్యేది 25,000 అంటే 3,000 రూపాయలు డిడక్ట్ అవుతుంది. కానీ వేతనం పెంచడం వల్ల యజమాన్య చందాలో ఉద్యోగికి లాభం కలుగుతున్నట్టే. అయితే ఈ 2 వాటాలు కూడా అతని ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉండడం మూలాన ఇప్పుడు ఉద్యోగుల విరమణ అంటే పార్షల్ విత్డ్రాస్ నిబంధనలు కొత్త స్కీమ్లో చాలా సరళీకృతం చేశారు. ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించకుండా విద్యకు కానీ వివాహానికి కానీ ఇంట్లో ఎవరైనా రైట్ అంటే తమ డబ్బు నుంచే తాము ఇప్పుడు ఏదైతే జీతం తక్కువగా వస్తుందో దాన్ని భర్తీ చేసుకోవాలనేది మీ అభిప్రాయంగా ఉంది. అయితే అది కాకుండా ప్రభుత్వం కూడా ఏమైనా ఎక్కువగా చెల్లిస్తుందా ఈ వేతన పరిమితి 25,000కు పెంచడం వల్ల? యాజమాన్యము ఉద్యోగి మాత్రమే కాకుండా ప్రభుత్వం కూడా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందా? ఇది చాలా మంచి క్వరీ. ఇదేంటంటే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో ప్రభుత్వం ఎప్పుడు 1.16% అనేది తన చందాగా చెల్లిస్తుంది. వేతన పరిమితి పెంచడం వల్ల ఇప్పుడు 15,000 మీద ఏదైతే 1.16% ప్రభుత్వం చెల్లిస్తుందో అది 25,000 మీద చెల్లిస్తుంది. ఇంకో కోణంలో ఆలోచించినప్పుడు దేశంలోని ఏ ఆర్థిక సంస్థ ఇవ్వని విధంగా ఈపీఎఫ్ఓ 8.25 కాంపౌండింగ్ రేట్లో ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇది యాన్యువల్ ఈల్డ్లో దాదాపుగా 8.75 వరకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి లాభం కలిగించే అంశంగా భావించవచ్చు. ఒక విషయంలో మల్లేశం గారు చెప్పండి. నేను ఒక విషయం యాడ్ చేయదలుచుకున్నానండి. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యొక్క కేంద్ర బడ్జెట్ నుంచి 9,000 కోట్ల రూపాయలు ఈపీఎఫ్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈపీఎఫ్ఓకి ఈ 9,000 కోట్లు కాకుండా అదనంగా ఇందాక వారు చెప్పినట్టుగా 1/1/6 కాంట్రిబ్యూషన్ అవుతున్నదో ప్రతి ఈచ్ మెంబర్ పైన సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. అది దట్ అమౌంట్స్ అరౌండ్ 9,000 crores. అది కాకుండా మినిమం పెన్షన్ 1,000 రూపాయలకు గాను 1,000 crore రూపీస్ కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇస్తుంది. ఇప్పుడు 25,000 చేయడం మూలంగా ఇంకా అదనంగా కేంద్ర ప్రభుత్వం వైపుకెళ్ళి ఈ బడ్జెట్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి. ధన్యవాదాలు మల్లేశం గారు, శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.